తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత రాను తర్వాత ఎక్కువ విన్నది ఈ పాటే. సార్ ఎందుకంటే తేజ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు అది ఎలా పిక్చరైజ్ చేస్తారో అవన్నీ చెప్పారు. చెప్పినప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోద్ది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో జనంకి అంత వెళ్ళట్లేదు, ఏంటబ్బా ఏమైంది అనే ఫీలింగ్లో ఉన్నాను. విజువల్ చూసిన తర్వాత జనం ఆ పాటకి బాగా కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అంటే కొన్నిసార్లు విజువల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనడానికి ప్రియతమ తెలిసిన అవును ఒక ఎగ్జాంపుల్ అవుతుంది నా ఫీలింగ్. అది సార్. ఈ రైలు బండి మీద కోపం ఎవరిది? తేజ గారిదా, మీదే, కులశేఖర్ గారిదా? మామూలుగా అప్పుడు మీరు గమనిస్తే అప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉండేది. ఉమ్, జోకులు కాదు కానీ నిజంగా ఉండేది. అమ్మయ్య ఈరోజు ట్రైన్ టైంకి వచ్చింది అంటే ఇది నిన్నటిదండి అన్న సందర్భాలు ఉన్నాయి. సార్ తర్వాత మినిస్ట్రీలో కొన్ని చేంజెస్ వచ్చి ఈరోజు ఇట్స్ రియల్లీ డూయింగ్ గుడ్ రైల్వేస్. కానీ ఒకప్పుడు రైల్వేస్ వాజ్ వెరీ లెథార్జిక్. అంత లెథార్జిక్గా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ గురించి సరదాగా చెప్దాం అనే ఉద్దేశంతో చేసిన పాట అది. మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను, కానీ మనసంతా నవ్వే గురించి అడుగు అని వెళ్ళిపోతూ ఉంది. మొన్న డైరెక్టర్ గారు వచ్చారు, వీణాచ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలు అంటే చాలు ఆ, మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఆర్పి 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 చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది. అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మాత్రం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్లో. అంటే తేజ గారికి మాత్రమే ఆర్పి హిట్లు ఇస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. ఉమ్, ఆ ఆ జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మనసంతా. సార్ ఆ తర్వాత సంతోషం, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్గా హిట్ అయినా అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. ఉమ్, అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో డౌట్ తేజ గారిది నాది కాంబినేషన్ అంటే చాలామందికి చాలా పిచ్చి, అది వేరే విషయం. సార్ బట్ ఆర్పి ఇండివిజువల్గా ఏమైనా చేయగలడా అసలు తేజ లేకుండా అనడానికి ప్రూవ్ చేసిన సినిమా మనసంతా నువ్వే. అందుకు అది అంటే నాకు చాలా ఇష్టం. సార్ ఆ మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్లతో చిన్న ట్యూన్ లాగా వస్తుంది. ఒక్కసారి అది హమ్ చేస్తారా? ఇది కథ మొత్తం చెప్పిన తర్వాత ఇది సినిమాని డీకోడ్ చేస్తూ వచ్చే మ్యూజిక్ అని చెప్పి ఈ పాట ఈ ట్యూన్ చెప్పాను నేను. సార్ దానికి 2 లైన్లో సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వాసు గారు మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలుసు. మీరు ఎంత పేమెంట్ ఇస్తున్నారు అది నాకు అఫిషియల్గా అది మీరు ఇంకొక ప్రోగ్రాంలో ఇది చేయండి. అంటే ఆడియన్స్కి వాసు గారు ఎవరంటే వాసుదేవ్ రెడ్డి గారు ఈ ఐటమ్స్కి ఓనర్ అన్నమాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. సినిమా అయిపోయిన ఆ క్లైమాక్స్లో సార్ ఈ పాట వస్తుంది. మొన్న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. సునీల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అన్నప్పుడు అమ్మాయి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెయ్యి ఇస్తే అప్పుడు ఆ పాట పడద్ది. ప్రతి ఒక్కరూ ఉదయకిరణ్ అలా మళ్ళీ ఆ పాట వింటుంటే ఉదయకిరణ్ మళ్ళీ అలా లేచి బతికొస్తే బాగుండు. ఆ పాటలో ఉండే ఆ గాఢత ప్రతి ఒక్కరికి ఆ ఫీల్, ఆ సినిమాని బతికిచ్చింది ఆ క్లైమాక్సే. మళ్ళీ ఉదయకిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి పోయి థియేటర్లో అనుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన ఆ 2 లైన్లు. అవును, మొన్న రిలీజ్ అప్పుడు కూడా ఫీలింగ్ చూశాను నేను. సార్ అతను ఆ చనిపోతున్న సీక్వెన్స్
వచ్చినప్పుడు నిజంగా చనిపోతాడు అన్నంత భయం. మళ్ళీ ఆ వాచ్ సౌండ్ విన్నాక లేచాడు అనగానే అమ్మయ్య లేచాడు ఉదయ్ అనే ఆనందం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలవగానే ఇలాగే మళ్ళీ తను బయటకొచ్చి చనిపోయిన తను మళ్ళీ బయటకొస్తే బావున్ను అనే ఫీలింగ్ అన్నీ చూశాను నేను ఆడియన్స్‌లో. సార్ ఉదయ్ గారితో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తను ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురిలో నేనొకడిని. హ్మ్. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గరికి పంపిస్తే నేను, రమణ గారు, హ్మ్. తర్వాత రామానంద్ అని ఓకే. తను కాస్టింగ్ ఇన్ఛార్జ్ మా అందరికి. ముగ్గురం కలిసి రమణ అంటే పేర్లేని సినిమా రమణ గారు. హ్మ్. మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసాం అనమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్‌గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి, మ్యూజిక్ ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్ అది. ఆ చనిపోయినప్పుడు కోపం వచ్చిందా? బాధేసిందా? ఏమనిపించింది? కోపం అయితే వచ్చింది. హ్మ్. డెఫినెట్ కోపం వచ్చింది. అంటే తన గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది తను ఇప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు. సార్ నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు. సార్ అందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్‌లో. కానీ పడిన బా ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి. టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయ్ కిరణ్ చేసిన తప్పని నా ఫీలింగ్. అందుకు కోపం వచ్చింది అతని మీద. బట్ నాకు ఒక డౌట్ సార్. ఉదయ్ కిరణ్ ట్రావెల్ అయిందంతా కూడా మామూలు మనుషులతో కాదు. రోడ్డు మీద పనుక్కునే రోజు నుంచి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్థాయి తీసుకునే స్థాయికి ఎదిగిన తేజ గారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఒక ఆర్‌పి పట్నాయక్ గారు, ఒక వీఎన్ ఆదిత్య గారు. అంటే మనిషి ఎలా బతకాలి? ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? అన్నీ తెలిసిన మనుషులు మీరంతా. మీలాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఎదిగాడు, కలిసి స్టార్ అయ్యాడు. ఏం నేర్చుకోలేదా? అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఇది ఎక్కువ చనువు తేజ గారే తీసుకున్నారేమో. హ్మ్. కానీ వినాలని రూల్ ఏముంది? సార్ వినాలని రూల్ ఏం లేదు కదా. తన లైఫ్ తనది. అందుకు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే తను ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకు అంత స్థితికి వచ్చాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అందుకు తన మనసులో దూరి మనం చెప్పాలంటే తను బతికి రావాలి. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన స్టార్ట్ చేశారు. దేవి నిర్ణయం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అంటే మీకు ఆయన మీద వాత్సల్యం ఉంది కాబట్టి చెప్పండి. దేవి యాక్టింగ్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. అవునా? నేను మొదటి నుంచి ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీఈస్ వెరీ గుడ్ లుకింగ్. హ్మ్. అట్ ది సేమ్ టైం హీ కెన్ యాక్ట్. హ్మ్. తను ఏదో సినిమా చేస్తే నేను కన్విన్స్ అయ్యేవాడినో కాదో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్ కన్విన్స్ అవుతున్నాను. హ్మ్. ఎందుకంటే ఆ లుక్ కానీ తను తీసుకున్న డెసిషన్ కానీ రెండు బాగున్నాయి అనిపించింది నాకు. సార్ సినిమా చూసిన తర్వాత నేను చెప్పగలను. హ్మ్. నేను ఎందుకు దీని గురించి పర్టికులర్ చెప్తున్నాను అంటే శ్రీను వాసంతి లక్ష్మి నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను తిట్టారు. నీకు అవసరమా యాక్టింగ్, దట్టు ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని. హ్మ్. అదే జనం థియేటర్కి వచ్చి ఫస్ట్ డే ఈ సినిమా చూసి మళ్ళీ వీడిని ఇంకొకసారి తిట్టడానికి అవకాశం వస్తుంది అని థియేటర్కి వచ్చి సినిమా చూసి అదే జనం ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తున్నా మేము కన్విన్స్ అయ్యేవాళ్ళం కాదేమో, అంత గొప్పగా చేసావు, నువ్వే చేసావు అని పొగిడినోడు ఉన్నారు. సార్ ఈరోజు దేవి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే రేపు శ్రీనివాసన్ లక్ష్మికి జరిగిన సీనే రిపీట్ అవుద్దని నా ఫీలింగ్. కానీ బాగా ఇష్టం ఉంటుంది కదా దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు? తన ఎనర్జీ చాలా, తన సాంగ్స్లో ఎనర్జీ ఉంటుంది. సార్ దట్టు సాహిత్యం బ్లడ్లో ఉంది కదా తనకి. హ్మ్. అందుకు తన సినిమాల్లో సాహిత్యం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ రెండిటికి నేను ఫ్యాన్ని. సార్ వీరిలో మీరు చేసిన పాటలన్నీ కానీ ఒకసారి చూస్తే ఆర్‌పి పట్నాయక్ రిస్క్ చేశారా? కొత్తగా ట్రై చేశారా? ఆయన తన పద్ధతి, శైలి దాటి చేసిన పాట ఒకటి ఆ రీమేక్ 2002 వరకు చూడలేదు ఇంతవరకు.
ఆ పాట ఎందుకు చేయాల్సొచ్చింది? అది మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చింది? మీరు వాంటెడ్‌గా చేసారా? బలవంతం మీద చేసారా? లేదు లేదు, డైరెక్టర్ గారు ఐడియా. ఆ! బి గోపాల్ గారు అది కావాలన్నారు, చేసాం అంతే. హ్మ్. నేను నా అంతటి నేను ఎట్టి పరిస్థితిలో వేరే సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. కరెక్ట్. ఆ! అది అది డైరెక్టర్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తా. అతను ఎందుకు అన్ని అడిగారో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సో అండ్ 'ప్రభాస్' గారిని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ 'ఈశ్వర్' సినిమాకి మ్యూజిక్ మీరే చేశారు. బట్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక మాస్ సినిమాకి అంటే అంత మాసు సినిమాలకి, మాస్ హీరోలని ఎస్టాబ్లిష్ చేసే సినిమాలకి వర్క్ చేసింది తక్కువ. లవ్ మూవీస్‌కి ఎక్కువ చేశారు. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి ఆ సినిమాకి? అది మీరు జయంత్ గారికి అడగాలి. మీకు ఈ డౌట్ వచ్చిందా? నాకేం రాలేదు. హ్మ్. నేను చెప్పా కదా, ఎప్పుడు కూడా నా అంతటి నేను వెళ్ళి ఈ సినిమా ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. ఆయన జయంత్ గారు ఆర్పి ఈ సినిమాకి యాప్ట్ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన అడిగారు, నేను చేశాను అంతే. అండ్ 'ప్రభాస్‌కి' ఆ సినిమాకి మీరు బీజీఎం చేసేటప్పుడు గానీ, మ్యూజిక్ చేసేటప్పుడు గానీ, తనలో ఏం గమనించారు? తొలి సినిమాలో ఈరోజు ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నాడాయన. మీకు ఆ రోజు ఏమర్థమైంది? అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడని అనుకున్నా, కానీ మరీ బాహుబలి అంత పెద్ద హీరో అవుతాడని అయితే అనుకోలేదు. Yeah. అండ్ 'ఇంద్ర' సినిమా సార్, మీరు చాలా సార్లు చెప్పారు. మణిశర్మ గాబట్టి, బి. గోపాల్ గాబట్టి చేశాను. అంటే మా ఇద్దరికి సింక్‌లో ఉండే డైరెక్టర్ బి. గోపాల్ గారు అప్పట్లో. అండ్ మణిశర్మ గాబట్టి అంతా కలిసి నిర్ణయం తీసుకొని ఆ పాట చేశానన్నారు. బట్ మణిశర్మ గారు కాకుండా ఆ పాట ఎవరు చేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు, ఇది చిరంజీవి గారి డెసిషన్ అంట. ఆర్‌పి అయితే ఓకే అని చెప్పేసి. మీ దాకా వచ్చిందా అది? లేదు, తెలీదు హ్మ్. తెలీదు. మిగతా ఎవరైనా నాకు అబ్జెక్షన్ గానీ, ఆర్‌పి పట్నాయక్ అయితే నాకు ఓకే అని చెప్పి, ఆయన బి. గోపాల్ గారికి ఇచ్చిన గైడెన్స్ అంట అది. నిజంగా నాకు తెలియదు ఆ విషయం. సాంగ్ అయిపోయి నాకేం మాట్లాడారు చిరంజీవి గారితో మీరు? చిరంజీవి గారు లొకేషన్కి వెళ్ళేంత వరకు సాంగ్ వెళ్ళలేదు. ఆ! అంత అర్జెన్సీ ఉండేది సాంగ్కి. హ్మ్. స్విట్జర్లాండ్లో లొకేషన్లో ప్లే చేశారు సాంగ్. సార్ అది ఆయన హ్యాపీనా? ఫుల్ హ్యాపీనా? డెఫినెట్గా హ్యాపీ. యాక్చువల్‌గా కోవిడ్ తర్వాత సినిమాని చూసే విధానం మారింది సార్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కి రీచ్ ఎక్కువ ఉంటుంది. జనాలు ఇష్టపడుతున్నారు. ఈ స్టార్‌డమ్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి సినిమాలకి థియేటర్‌లో కొంతవరకు మార్కెట్ ఉన్నా గానీ, ఓటీటీల్లో జనాలు ఎక్కువ ఇష్టపడుతున్న సినిమాలు ఇవి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్. మీ కెరీర్ మొత్తం డైరెక్ట్‌గా చేసిన సినిమాలన్నీ అలాంటి సినిమాలే చేశారు. ఇప్పుడు మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడు మీరు సినిమాలు చేయట్లేదు. నేను చేయట్లేదు కాదు, నాకు చేయడానికి ప్రొడ్యూసర్ దొరకట్లేదు. మీరు ట్రైల్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్గా నేను ఇప్పుడు ఏమంటానంటే, చాలా ఖచ్చితంగా నేనేం చెప్తానంటే, ఈరోజు ఆర్పి పట్నాయక్ చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతాయి. హ్మ్. ఎందుకంటే ఈరోజు ఆడియన్స్ టేస్ట్ మారింది ఓటీటీ వచ్చిన తర్వాత. హ్మ్. సినిమా ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు బాగుంటాయి చూడడానికి అని. కట్ చేస్తే 6 పాటలు 4 ఫైట్లు కాదు, కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా ఆడుతుంది అనే థాట్ ప్రాసెస్ ఆడియన్స్లో బాగా పెరిగింది. సార్ అందుకే ఓ బలగమ్మ ఆడింది, ఓ కోర్ట్ ఆడింది, సినిమాలన్నీ ఆడింది. హ్మ్. ఇది జస్ట్ ఇమాజిన్ ఈరోజు బ్రోకర్ రిలీజ్ అయ్యంటే ఎంత పెద్ద హిట్. కరెక్ట్. ఎందుకు అంటే జనం టేస్ట్ పూర్తిగా మారిపోయింది. ఈ టైంలో ఆర్పి పట్నాయక్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ థాట్ ప్రాసెస్ వచ్చే ప్రతి సినిమా ఆడుతుందని నా ఫీలింగ్. ఆడియన్స్కి నా నుంచి వచ్చే సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. ప్రొడ్యూసర్స్ ధైర్యం చేయాలంతే. బట్ మీరు అప్రోచ్ అవ్వాలి కదా ప్రొడ్యూసర్స్‌ని. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను అప్రోచ్ అవ్వను. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఇవి ఉంటాయి, అంటే వాళ్ళకు కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. సార్ నా సినిమాలు ఏవి క్యాల్కులేషన్స్లో వెళ్ళవు. హ్మ్. ఇది క్యాల్కులేషన్ అంటే దాన్ని అంటే యు నో ది రోల్ అండ్ బ్రేక్ ఇట్ అనే నమ్ముతాను నేను. ఇంకోటి అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయి అక్కడ మన ఆలోచనలు మొదలవ్వాలి అని నా ఫీలింగ్. అందుకు నా కథలన్నీ కొత్తగా ఉంటాయి. సార్ అందుకు వాటిని బ్రేక్ చేసే కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేను చెప్తానో వాళ్ళు ఆటోమేటిక్గా దానిలో ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతారు. హ్మ్. దాంతో నేను ఏదైతే కోరు ఉంటుందో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించానో అది మళ్ళీ ఇన్సైడ్ ది బాక్స్ అయిపోతాయి. సార్ అక్కడ నా క్రియేటివ్ మైండ్కి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకు పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవ్వను. ఈ కొత్త ప్రొడ్యూసర్లు ఏమో బకరాలకు పడిపోతారు, బకరాలు అయిపోతారు, ఎవరెవరికో పడతారు పాపం. వాళ్ళకేమో మనం కన్విన్స్ చేయలేము, మా సినిమా బాగుంటుంది చేయండి నేను చేసే సినిమా అని. ఆ కాన్ఫ్లిక్ట్లో డెఫినెట్గా నేను ఉన్నాను. ఎవరైనా మంచి ప్రొడ్యూసర్లు ఆర్పితో చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి వస్తే మాత్రం నా వైపు నుంచి నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తా. కమర్షియల్గా పెద్ద హిట్ అవుద్ది అని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మనం రిలీజ్ చేసే డేటు సిచ్యువేషన్ అన్నిటి బట్టి మారుతుంది.
బట్ లైఫ్ లాంగ్ ఈ సినిమా నేను చేశానని గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తాను. తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? మొన్న ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసి వచ్చాను. మ్మ్. చాలాసేపు కలిసి మాట్లాడుకొని వచ్చాను. ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమా తాలూకా ట్రైలర్ చూపించారు. మ్మ్. ఎలా ఉంది ఏంటి వాటి గురించి డిస్కషన్ అయ్యి ఫైన్, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ దేనికి సిద్ధంగా ఉన్నారు? మ్యూజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వర్క్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యాక్టింగ్ నాకు ఎవ్రీ వీక్ ఒక ఆఫర్ వస్తుంది. మ్మ్. యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉండుంటే ఈ పాటికి నేను నెలకి 20 రోజులు నా డైరీ మొత్తం యాక్టింగ్లోనే ఫిల్ ఉంటుంది. మ్మ్. యాక్టింగ్ అనేది అంత ఇది కాదు, కానీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంకా చేయడానికి రెడీ అవుతా. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఐ విల్ టేక్ ఏ కాల్. సార్ నాకు ఇప్పుడు ఏంటంటే నా కథలు అందరూ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నేను ఆలోచిస్తానంట కదా, అలాంటి గొప్ప గొప్ప కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ ఆ కథలన్నీ నేను బతికుండగా చేయాలి అనే ఒక స్వార్థం చాలా ఎక్కువ ఉంది. ఇంకా ట్యూన్స్ అంటారా, ట్యూన్స్ అవి నాకు దే ఆర్ మై సెకండ్ నేచర్. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ చెప్తే ఇలా ట్యూన్ చెప్పేస్తా. ఎవరైనా డైరెక్టర్ వచ్చి మంచి కథ చెప్పి దీన్ని మ్యూజిక్ చేయాలి అంటే ఆ కథ నచ్చితే డెఫినెట్ నేను మ్యూజిక్ చేస్తాను. నాకేం కష్టమైన పని కాదు, అది ఇష్టంగా చేస్తా. అందుకు ఆ డైరెక్టర్ తాలూకు క్రియేటివ్ థాట్ని 100% రెస్పెక్ట్ చేస్తూ అతనికి ఏం కావాలో అది చేసి పెడతా. సార్ సార్ చివరి ప్రశ్న, కానీ కొంచెం సూటి ప్రశ్నే. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేసి అంత సంపాదించుకోగలిగారా? అంటే సంపాదన సెకండరీ నా ఉద్దేశం. సంపాదించుకోలేదు ఆర్పి పట్నాయక్, ఇది నిజం. బయట ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. నేను ఇప్పటివరకు ఓ ప్రొడ్యూసర్ దగ్గర నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని ఇప్పటివరకు అడగలేదు. మ్మ్. అడిగితే డిమాండ్ చేస్తే వచ్చున్నాము, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను అంతే. ఎలాగైతే సినిమా అడగలేదో రెమ్యునరేషన్ కూడా అడగలేదు. అండ్ బయట నాకు తెలిసిన ఇంకోటి ఏంటంటే, సినిమాలు చేసిన దాని మీద వచ్చిన డబ్బుల కంటే కూడా యుఎస్ అలా బయటకు వెళ్ళి ఆర్పి పట్నాయక్ తన పాటలతో ఒక కన్సర్ట్ లాగా అట్లా చేసుకొని మ్యూజిక్ నైట్స్ అట్లా చేసుకొస్తే వాటికి వచ్చిన డబ్బులే ఎక్కువ, కానీ సినిమాల్లో సంపాదించుకుంది అతి తక్కువ అని చెప్తారు. యా ఆఫ్ కోర్స్ మ్మ్. కరెక్ట్. అది డబ్బుని గట్టిగా అడగలేకపోయారా? అంటే చెప్పే కదా, నేను సినిమాని అడగలేదు, రెమ్యునరేషన్ అడగలేదు. ఇండస్ట్రీ వాడేసుకుంటారు సార్ అట్టయితే. పర్లేదు, నాకు ఇంత పేరు రావడానికి కారణం ఇండస్ట్రీయే కదా. మ్మ్. ఆ ఇండస్ట్రీని నేను ఎప్పుడు తప్పట్ను.